హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి మరియు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేసి అయితే ఈరోజు వీడియోలో చాలా వివరంగా అయితే చెప్పి ఉన్నాను. వీడియో మాత్రం చివరి వరకు అయితే చూడండి, అప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ అయితే లేకుండా క్లారిటీగా అయితే కుట్టుకోగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ లో మనం ఇట్లా రెండు మడతల మీద తీసేసుకొని ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఫస్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఎక్స్ట్రాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక కట్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రాలు అనేది కట్ చేసేసి ఇప్పుడు మనం మొత్తం చిన్న అమ్మాయిలకైతే బాహుబలి హ్యాండ్స్ కోసం వచ్చేసరికి మనకు 7 ఇంచెస్ అయితే సరిపోతుంది. 7 ఇంచెస్ అయితే మనకు బాహుబలి హ్యాండ్స్ కి అయితే సరిపోతుంది. ఈ సగంలో మనకి ఇక్కడ పట్టి ఉంది కదా, ఈ పట్టి ఎంతనే చూసుకొని ఇక్కడ పట్టి ఉంది కదా, ఈ పట్టి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పట్టి వచ్చేసరికి 3.5 ఉంది. 3.5 అంటే కుట్లలోకి పోయేసరికి మనకు 3 ఇంచులు అనేది వస్తుంది పట్టి. సో ఈ విధంగా 3 ఇంచులు అనేది వస్తుంది. సో 3 ఇంచులు అంటే మనం 3 ఇంచులు తీసేస్తే ఎంత ఉంటుంది, 7 లో 4 ఇంచెస్ అనేది ఉంటుంది. ఈ 4 ఇంచెస్ మీద మనము బుగ్గలు అనేది పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బుగ్గలు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ అంచు కాకుండా ఇంకా కొంచెం పెద్ద అంచు పడినా పర్వాలేదు అనుకున్నట్లయితే మనం కొంచెం పెంచుకోవచ్చు. ఇప్పుడు 5 ఇంచెస్ అనేది నేను పెంచుదాం అనుకుంటున్నాను. 5 ఇంచెస్ తీసుకుంటే మనకు 4.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 4.5 ఇంచెస్ అయితే మనకు బుగ్గలు పెట్టేసరికి మనకు 7 ఇంచెస్ నేను రావాలి. అంటే మనకు 4 ఇంచెస్ వేని అంచు ఉన్న 3 ఇంచుల వేని మనకు బుగ్గలు అనేది రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ లో మనకు 3.5 ఉంది కదా హ్యాండ్స్ లెంత్. సో అందుకోసం మనం 3 ఇంచుల వేని బుగ్గలు వచ్చేలాగా చూసుకోవాలి. అంటే మనం 4 ఇంచుల వేని అంచు అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ దాకా 4 ఇంచుల వేని అంచు అంటే మనం కటింగ్ చూసేటప్పుడు అర్థమవుతుంది, బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ వచ్చేసి నేను 3 ఇంచుల వేని మనకు బుగ్గలు రావాలని చెప్పాను కదా. 3 ఇంచులు ఒరిజినల్ లెంత్ వచ్చేసరికి 3 ఇంచులు పైన కుట్ల కోసము కింద కుట్ల కోసం కలుపుకేసుకొని మొత్తము 4 ఇంచుల వేని అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇది 4 ఇంచుల వేని ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఈ 4 ఇంచుల్లో సగము 2 ఇంచుల వేని ఇక్కడ డౌన్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ అయితే మనం మామూలుగా ఏ విధంగా హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేసుకుంటామో దాని ప్రకారంగా ఇక్కడ హ్యాండ్స్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాము. దీని ప్రకారంగానే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బుగ్గలకు వచ్చేసరికి మనము ఇది 3 ఇంచులు ఒరిజినల్ 3 ఇంచులు అని చెప్పాను కదా, 3 ఇంచులు ఇంకా ఎక్స్ట్రా అని తీసేసుకోండి. అప్పుడు మనకు బుగ్గలు అనేది బాగా పెద్దగా బాగా వస్తాయి. సో అందుకోసం 3 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. చాలా ఈజీగానే ఉంటుంది హ్యాండ్స్ కటింగ్ కూడాను. మళ్ళీ మనం కుట్టేటప్పుడు ఏమైనా ఎక్స్ట్రాలు ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. మనం బుగ్గలు పెట్టుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రాలు ఉన్నట్లయితే అప్పుడు కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బుగ్గల కోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాము. మొత్తం టోటల్గా వచ్చేసరికి మనకి ఈ క్లాత్ లెంత్ ఎంత ఉంది ఒకసారి చూసి చెప్తా చూడండి. 7 ఇంచెస్ అనేది ఉంది. ఇది మనకు బుగ్గలకు వచ్చే పార్ట్ భాగం ఇది. ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి మనం బుగ్గలు పెట్టుకోవడానికి కట్ చేసుకున్నాం కదా, కింద బిల్ట్ కోసం వచ్చేసరికి అంటే మనము అంచు వేసుకోవాలి కింద. సో అందుకోసం వచ్చేసరికి ఒక 4 ఇంచుల కొలతదైతే తీసుకోవాలన్నమాట వెడల్పు వచ్చేసరికి. సో ఇది పొడవు వచ్చేసరికి మనకి 4 ఇంచుల పొడుగు ఉండాలి. వెడల్పు వచ్చేసరికి మనకు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ హ్యాండ్స్కు చివర ఇలా పట్టేసుకొని కొలుచుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ ఉంది, ఇటు సైడ్ అయితే పెడుతున్నాను నేను క్లాత్. సో ఈ విధంగా ఇట్లా చెక్ చేసుకొని ఇక్కడ 2 లేయర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 2 లేయర్స్ అయితే మనకు హ్యాండ్స్కి అయితే 2 చేతులకి అయితే వచ్చేస్తాయి. సో ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు 4 ఇంచుల క్లాత్ వచ్చేసరికి మనకు కింద అంచు వేసుకుంటాము, అది వచ్చేసరికి మనకు బుగ్గలనే పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్లో క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ క్లాత్ వచ్చేసి మనకి ఇక్కడ పెద్ద బార్డర్ అనేది వచ్చింది కదా, ఈ పెద్ద బార్డర్లో మనము సగం అంచు అనేది ఓన్లీ అంచు మాత్రమే మనము హ్యాండ్స్కి అనేవి వాడుకుంటాము. అలాగే అంటే అంచు చివరలన్నీ వేసుకుంటాము. చూడండి, ఇక్కడ మీకు జాకెట్ పీస్లో ఉన్న ఫోల్డింగ్ మొత్తం ఇలా తీసేసుకొని దీన్ని 4 మడతలుగా పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసరికి మనం కట్ చేసి పెట్టుకున్నాం చూడండి 4 ఇంచుల వెడల్పుది. సో ఈ క్లాత్ అయితే ఫస్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకోండి.
తర్వాత బుగ్గలు పెట్టుకోవడానికి కట్ చేసుకున్నాం కదా బుగ్గలు హ్యాండ్స్. సో ఆ క్లాత్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇదే క్లాత్ని ఇలాగే పెట్టేసుకొని ఇది కూడా 4 మడతలుగా పెట్టేసుకోండి. ఈ విధంగా ఇట్లా 4 మడతలుగా పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ అయితే పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్గా క్లాత్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా ఇట్లా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. చూడండి నేను ఇచ్చేసరికి ఈ విధంగా అంటే మనకు పింక్ కలర్ ఆల్రెడీ కొంచెం హ్యాండ్కి కింద వచ్చింది కాబట్టి ఇంకా పింక్ కలర్ కొంచెం పైన పడితే బాగుంటుంది అనేసి ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. సో చూసారు కదా ఈ విధంగా చాలా లుక్ అయితే చాలా బాగుంది. మీరు ఇందాక వీడియోలో కూడా చూపించాను కదా చోలీ అనేది. సో చాలా బాగుందన్నమాట. సో ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసుకున్న పీస్లను అయితే మీతో చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనం 4 లేయర్స్గా పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్. ఇక్కడ ఓపెన్ అనేది లేకుండా ఉంది కదా దీన్ని కూడా కట్ చేశాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ వచ్చేసి బుగ్గలు అయితే పెట్టుకుందాము హ్యాండ్స్కు. సో బుగ్గలు పెట్టేసిన తర్వాత అంచు అనేది జాయింటింగ్ చేసుకోవాలి. నేను చూపించే పద్ధతి చాలా చాలా ఈజీగా ఉంటుంది, అలాగే సింపుల్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వారికైనా సరే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇట్లా వచ్చేసరికి మనకి హ్యాండ్స్ ఫస్ట్ వచ్చేసి లైనింగ్ మీద ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక లూజ్ కుట్ అనేది వేసేసేయండి. అంటే మనం లైనింగ్ జాయింటింగ్ చేసేటప్పుడు ప్రతిసారి లూజ్ కుట్టే జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా ఇది ఉల్టా ఫల్టా అనేది చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని మనము ఇట్లా క్లాత్ అనేది జాయింటింగ్ అనేది చేసుకొని నేను ఒకటేసారి 2 హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. సో ఈ విధంగా అయితే ఇట్లా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత చూడండి ఏమైనా క్రాసులు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇట్లా కుట్టిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కింద అంచు సైడు ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటూ రావాలన్నమాట. అంటే ఈ కుచ్చు కూడా మరీ హెవీగా లేకుండా అంటే వెడల్పుగా లేకుండా ఒక పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. పావించు మీద అట్లా పెట్టుకుంటేనే బుగ్గలు అనేవి లుక్ అనేది బాగుంటుంది. మరీ వెడల్పు ఉంటే లుక్ అనేది ఉండదు. సో ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కుట్టుకుంటూ వచ్చిన దానికి ఇట్లా రివర్స్లో ఇప్పుడు మనం ఇట్లా సాఫీగా కుట్టుకుంటూ వెళ్ళాం కదా దీనికి రివర్స్లో ఈ విధంగా ఇట్లా కుట్టుకుంటూ రాండి. ఇక్కడ చూసారు కదా ఇట్లా కుట్టేసిన తర్వాత దీన్ని ఇట్లా రివర్స్లో ఇట్లా కుట్టేసుకుంటూ రాండి. మనం కుట్టుకుంటూ పోయిన దానికి రివర్స్ అనేది రావాలన్నమాట. అప్పుడే మనకు బుగ్గలు అనేవి బాగా లెగిసినట్టుగా కనిపిస్తాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే మీరు బుగ్గలు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. చాలా చాలా సింపుల్ వేలో చెప్తున్నాను మీకు. సో ఈ విధంగా ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం 4 ఇంచుల క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ 4 ఇంచుల క్లాత్ అనేది మనం ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తాను. ఇక్కడ చూడండి నేను 2 హ్యాండ్స్ అయితే ఈ విధంగా కుట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇదే మెయిన్ మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి చాలా సింపుల్గానే ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒరిజినల్ పీస్ అనేది తీసుకున్నాను. ఒరిజినల్ పీస్ అనేది ఉల్టా సైడ్ అనేది వేసుకోవాలి. అంటే ఉల్టా సైడ్ అనేది మనకు రాంగ్ సైడ్ అనమాట ఉండాలన్నమాట. సో మనకు పీసులు కూడా బయటికి కనిపించకుండా ఈ విధంగా ఉండాలి. సో ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ పెట్టుకోవాలి, లైనింగ్ సైడ్ లైనింగ్ పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇది ఈ పీసులు అనేవి లోపలికి అనేవి వెళ్తాయి. సో ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ అనేది కింద పెట్టాను, బ్లౌజ్ పీస్ అనేది కింద పెట్టాను, అలాగే ఈ హ్యాండ్ పీస్ అనేది లైనింగ్ పీస్ అనేది లైనింగ్ సైడ్ పెట్టాను. సో ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ అనేది ఇలా ఇట పైకి ఇలా తీసేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేయండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము ఇట్లా ఆల్రెడీ మనకి లైనింగ్ పీసు ఒకవేళ అంచు లేకపోతే కనుక మీ దగ్గర అంచు దాన్ని కూడా ఇట్లా లోపలికి మర్చేసి కుట్టు అయితే వేసేసేయండి. నేను ఆల్రెడీ ఇక్కడ అంచున్న సైడే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ ఇట్లా బ్లౌజ్ పీస్ మాత్రమే ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు అయితే వేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలా సింపుల్ వేలో మీకు చూపించాను. సో ఇదే విధంగా మనం రెండో చేయి కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్ బాహుబలి హ్యాండ్స్ అయితే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో నేను 2 హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. మనకి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చోలీ డిజైన్ చూపిస్తాను, అలాగే లంగా కూడా కుట్టేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.